కాణిపాకంలో నిర్వహించే విధంగా శ్రీ పాల విఘ్నేశ్వర స్వామికి హారతులు చేపట్టడం జరిగిందని మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ శ్రీ బాల విఘ్నేశ్వర యోజన సంఘం కమిటీ సభ్యులు దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ముగింపు సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. శుక్రవారం సామూహిక సరస్వతి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల విఘ్నేశ్వర యువజన సంఘం కమిటీ సభ్యులు సింహాద్రి త్రినాథ్, శివనాని, మణికిరణ్, కళ్యాణ్, వీరబాబు, వాసు, రవి, శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించి జగన్నాథపురం ఈశ్వర వీధి కుమ్మరిపేట నందు గత 25 సంవత్సరాలు బట్టి కూడా శ్రీ బాల విఘ్నేశ్వర యోజన సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొదటి రోజు వినాయక చవితి రోజు స్వామివారి రథోత్సవంతో మొదలుపెట్టి దీపాలంకరణ మరియు సరస్వతి పూజ, మహిళలచే కుంకుమ పూజ, మరియు ఈరోజు అన్నదానం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క పందిరి విశిష్టత ఏంటంటే ప్రతిరోజు కూడా కాణిపాక విఘ్నేశ్వర ఆలయంలో ఎలాగైతే హారతులు ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా నవహారతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క విశిష్టత అయితే ఈ పందిరికి ఉంది. అలాగే ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరం కూడా సమిష్టిగా కలిసి ఐకమత్యంతో వినాయక చవితి ఉత్సవాలు జరిపించుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా మా యొక్క కమిటీ తరపున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. కాకినాడ జగన్నాథపురం కుమ్మరి వీధిలో 1997 సంవత్సరంలో ఒక చిన్న పందిరిలో వెలిసాడు బాల విఘ్నేశ్వర స్వామి. ఒక 4 పిల్లలు కలిపి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక చిన్న పందిరిలో ఈ విఘ్నేశ్వరుని నిలపడం జరిగింది. 1997 నుంచి 3 సంవత్సరాలు జరిగిన తర్వాత జోగారాజు గారు బయటకు తీసుకొచ్చి పెద్ద పందిరిలోకి చేర్చారు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత 2016 నుంచి ఎంజీకే కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మరి ఒక కాణిపాక బ్రహ్మోత్సవ ఎలా జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ పెద్ద పందిరిలోకి వినాయకుడు చేరిన తర్వాత చాలా ఆనందంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా స్వామివారికి నవహారతులు ఇవ్వబడతాయి. పసుపు కుంకాల పూజ, సరస్వతీదేవి పూజ, అలాగే అన్నదాన కార్యక్రమం. విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం కాకముందే అన్నదానం పెట్టడం అనేది మా పందిరి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత అందరూ కూడా జరిపించారు. మా అందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం.